అమ్మ 13 సంవత్సరాల లోపున్న పిల్లలకి మొబైల్ యూజ్ చేయొద్దు అని ఏపీ ప్రభుత్వం స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇది మంచిదే అంటారా? మంచిదే. ఇంకా కళ్ళు మూసుకొని అందరూ ఆడవాళ్ళే కానీ ఎవరో కానీ సంకలు కొట్టి అమ్మ మంచి పని చేస్తాండ్రు ఎవరో ప్రభుత్వం అని వాళ్ళకు మంచి థ్యాంక్స్ చెప్తే అయిపోతుంది. చాలా మంచిదమ్మా ఇది చేస్తే. మరి ఇది ఎంతవరకు పాటిస్తారంటారు అందరూ? పాటించాలి. ఎందుకు పాటించారు? పిల్లలు అందరు ఖరాబ్ అయిపోతుంటే బుడ్డ పిల్లలకి ఇస్తే అది ఇలా ఇలా చూడంగానే ఏదేదో ముసలి ముండలు కూడా ఏదేదో పెట్టి అంతా పిల్లలంతా గలీజ్ చేస్తుంటే మరి అవి చూసి పిల్లలందరూ ఖరాబ్ అయిపోతారు కదా. చంద్రబాబు నాయుడు గారు అయినా ఇది చాలా మంచి పని చేస్తాడు ఆయన. పిల్లలు ఎందుకంటే కొంతమంది పిల్లల వరకు అన్న బాగుపడతారు. ఇంత ముందంటే అంత ఖరాబ్ అయిపోయి అవి చూసి కూడా చాలామంది ఇది అయిపోతారు అని అందరికరికే. తల్లిదండ్రులకు తెలుసు కానీ తల్లిదండ్రులు ఏడవంగానే ఇస్తారు. తల్లిదండ్రులు కూడా అలాంటి ఫోన్లు ఇవ్వద్దంటే అసలు అలాంటి మొదట్లో బ్యాన్ చేస్తే బాగుంటుంది. నువ్వు ఇక్కడ ఇంకా దాని బదులు ఇంకేమైనా పెట్టిండ్రి, దాని బదులు ఇంకా ఏదన్నా ఛానల్ పెట్టిస్తే బాగుంటుందని. బాగుంటుంది అందరు మంచిగా అవుతారు. అందరూ పాటిస్తారంటారా? మరి ఎందుకు పాటించాలి? ఎందుకు పాటించకూడదు? చాలా మంది ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు కదా ఫోన్లకి. అయిపోయిండ్రు, బంద్ చేసుకోవాలి. అవి రాకుంటే ఏం చేద్దరు? అవి లేకుంటే అసలు ఫోన్లు లేనప్పుడు ఏం చేసారు? అప్పుడు బతకలేదు వీళ్ళందరూ. ఒకవేళ దాని బదులు ఆ ఛానల్ బదులు ఇంకేదన్నా పెడితే బాగుంటుంది. అది చాలా మంచి పని అమ్మా. 16 సంవత్సరాలని ముందు అన్నారమ్మా, మళ్ళీ ఇప్పుడు 13 సంవత్సరాలు అంటున్నారు. 16 సంవత్సరాలు అనేది తీసుకోవడం మంచిదమ్మా. ఎందుకంటే మనం రీసెంట్గా ఒకటి చూసాం. ఒక పిల్లవాడు 10th క్లాస్ పిల్లవాడు గురువంత అంత వీడియో తీసి పెట్టాడంటే ఆడు అంత పనికిమాలినాడు ఇంకోటి ఉండడు. ఆ పిల్లాడు ఏదో తెలియక తప్పు చేశాడు, అది మీద చర్యలు తీసుకోవాలి, ఏదైనా చేయాలి. ఆ పిల్లాడిని రెచ్చగొట్టేటట్టు విధంగా మరి అట్లా దారుణంగా ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆడికి ఏమానందం. అట్లాంటి ఎదవల మీద ముందు చర్యలు తీసుకోవాలంటే సెల్ ఫోన్లు అనేవి పొంతుళ్ళు కూడా గురువులకు విలువ తీసేసేటువంటి పనికిమాలిన వాళ్ళకు కూడా చర్యలు తీసుకోవాలి. గురువులు కూడా సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా చేయాలి. అది ముందు చేయాల్సిన పని. పాఠశాలలకు కానీ ఏటికైనా కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ముందు గురువులు అనేవాళ్ళు సెల్ ఫోన్లన్నీ ఒక చోట పడేయాలి. తీసుకెళ్ళకుండా వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకుంటే మిగతా పిల్లల మీద అనేది బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ పేరెంట్స్ ఇప్పుడు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయాలి ఈ ఏజ్ వాళ్ళకి అన్నప్పుడు మరి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఫోన్ తీసుకుంటారు కదా, దాని గురించి అన్నీ ఇప్పుడు స్టడీ పరంగా కూడా సాయంకాలం అయ్యేపటికి మెసేజ్ పంపిస్తున్నారమ్మా. ప్రైవేట్ స్కూళ్ళు కానీ ఏమైనా కానీ సాయంకాలం అయ్యేపటికి మెసేజ్ పంపిస్తున్నారు. కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ మెసేజ్లో చూస్తున్నారో ఏం తెలిసింది తల్లిదండ్రులకి? ఆ మెసేజ్లో హోంవర్క్ చూసుకుంటున్నారా, ఏం చేస్తున్నారని ఏంది తెలిసింది? ఫోన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు గేమ్స్ ఆడతాము ఏందేందో చేసేస్తున్నారు. ఏం చూస్తారు? వాళ్ళు మెసేజ్ అనేది ఒక నోట్బుక్లో ఇవ్వాలి. ఆ నోట్బుక్ ఇవ్వడం అనేది మానేశారు. సెల్ ఫోన్లో మెసేజ్లు పంపించేస్తున్నారు. అంటే తల్లిదండ్రుల దగ్గర మెప్పు పొందడానికా, పిల్లల్ని చెడగొడటానికా ఏందనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ముందు ఇట్లాంటి గురువుల మీద, ఈ ప్రైవేట్ వ్యవస్థల మీద చర్యలు తీసుకున్న తర్వాత ఈ చట్టం అనేది అమలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంది? తల్లిదండ్రులను అనడానికి లేదమ్మా. ఒక గవర్నమెంట్ పరంగా సోషల్ మీడియాలో విపరీతంగా గవర్నమెంట్ల మీద కూడా విమర్శలు వస్తున్నాయి. చిన్న పిల్లల చేత బూతులు తిట్టేస్తున్నారు. పిల్లల మధ్య కూడా కులగా రాజకీయాలు చేస్తున్నారు. పిఠాపురంలో రీసెంట్గా జరిగిన దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇట్లాంటివి జరుగుతున్నాయనే ఇట్లాంటి చట్టం తెస్తే మంచిదే. కర్ణాటకలో అమలు చేశారు, దాన్ని కూడా మనం ఫాలో అవుతాం, కరెక్టే. కానీ గురువుల మీద ఏం చేస్తున్నారు? రీసెంట్గా ఆ గురువే ఒక వీడియో పొంతులు దన్నాడని చెప్పేసి వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో. అట్లాంటి యదవుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అలాంటి వాళ్ళనేమో సస్పెండ్ చేయరు. పిల్లల్ని పాపం తెలిసి తెలియని వాళ్ళని మాత్రం సస్పెండ్ చేస్తారా? ఇది ఎంత మట్టికి న్యాయం? ఎంత ధైర్యం ఉంటే ఆ వీడియో తీసి పెట్టచ్చా? అసలు ఆ వీడియో పెట్టచ్చా? మరి ముందు తీసుకోవాల్సింది గురువుల మీద. ప్రైవేటు స్కూళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఒక క్రమశిక్షణ అనేది లేదు. వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటాం. అంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చిన కంటెంట్ పైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చు కదా అని పబ్లిక్ అంటున్నారు. దాని గురించి నేను అంటుంది అదేనమ్మా. తీసింది ఎవరు? గురువు తీశాడా? ఎవరు తీశారు? అలాంటి వీడియోలు తీయచ్చా? మళ్ళీ అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నందుకు మరి ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, యూట్యూబ్లో ఏం చేస్తున్నారు? చేయకుండా చేయాలి కదా. అదేంత పెద్ద న్యూస్ అయినట్టు చూపిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరిని తయారవడమే కదా. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? మంచి మాటలు చెప్పాడమ్మా ఆయన. ఒకప్పుడు ఆయనే వద్దన్నాడు జనాభా పెరిగిపోతుందని. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుందని చెప్పేసి ఆయన కనమంటున్నాడు. మంచి మాట అది. కానీ చర్యలు అనేవి ఉండాలి. ముందు గవర్నమెంట్ ఎంప్లాయర్ మీ కాలంలో ఎట్లా ఉండారు? 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు ఎట్లా ఉండారు? ఇప్పుడు ఎట్లా ఉండారు? గవర్నమెంట్ ఎంప్లాయర్ అనేవాళ్ళు ముందు వాళ్ళ మీద చర్యలు అనేవి మీరు తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. అండి హాయ్. ఇప్పుడు మనకు 13 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా కంప్లీట్గా బ్యాన్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
ఎట్లా అంటే ఎంత ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకున్నా ఎంత చేసుకున్నా చిన్నపిల్లలు మాత్రం అస్సలు ఆగరం. తినేటప్పుడు కూడా ఫోన్లే, ఇంత పిల్లలకు కూడా ఫోన్లు ఇవ్వడము, తినేటప్పుడు ఆడుకునేటప్పుడు పేరెంట్స్కి డిస్టర్బెన్స్ అవుతుందని పాపం వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేసి వస్తుంటారు కదా, అడిపిస్తారని చెప్పి ఫోన్ చూస్తే గేమ్స్ ఆడుకుంటారు కదా, సాంగ్స్ వింటారని చెప్పి వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఎప్పుడైనా సరే మహా అయితే 1 month 2 months పాటిస్తారేమో కానీ అసలు ఫోన్ లేకుండా ఏ క్షణమైనా జనాలు ఉండలేరు, అది మాత్రం పక్కా. అంటే రీసెంట్ టైంలో ఒక ఇన్సిడెంట్ అయింది కదా, నెల్లూరు డిస్టిక్లో ఎవరైతే స్టూడెంట్ టీచర్ పైకి ఎదురు తిరిగిండో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేట్మెంట్ పాస్ చేసింది అనుకోవచ్చా, లేదంటే ఇంతకుముందే గవర్నమెంట్కి థాట్ ఉందా? థాటు అది ఏదైనా సిచ్యువేషన్ జరిగితేనే వస్తుంది అన్న. ఎందుకంటే ఒక మనిషి ఏదన్నా ఇబ్బంది దెబ్బ తగిలితేనే దాని బాధ ఏంటో తెలుస్తుంది అన్నట్టుగా అది జరిగింది కాబట్టి సిచ్యువేషన్ తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం పాపం ఎంత జనాల కోసం ఎన్ని చట్టాలు పెట్టినా చేసినా ఈ జనాలు మారరు. ఎందుకంటే పక్కనోడు మనం పోయినా పర్లేదురా, మనం మాత్రం హ్యాపీగా ఉండాలి, మనమే ఉండాలా, మన జీవితమే బాగుండాలని చెప్పి అనుకునే స్వార్థం బతుకులు ఇవి, రోజులు ఇవి. అలాంటిది ఇంకా ప్రభుత్వం ఏదో పెట్టిందని చెప్పి ఫోన్లు మాత్రం ఆగరన్నా. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంది భయ, మన కోసం కష్టపడుతుంది. మనం ఈ చర్యలు తీసుకుంటే మనము మన పిల్లల జీవితాలు బాగుంటాయి. అదే సిచ్యువేషన్ మాస్టర్ని కొట్టిండు, రేపొద్దున తల్లిదండ్రులు కొట్టండి గ్యారెంటీ ఏముందా? ఆ ఏజ్లో 10th years అంటే మ్యాక్సిమం 16-15 years ఉంటాయేమో అంతే ఆ పిల్లోడికి. ఇంకా ఇంటరే కానీ డిగ్రీ కానీ వస్తే ఆ ఏజ్లో ఇంకా తల్లిదండ్రులు చంపేస్తారు కూడా. ఫోన్ విషయంలోనో లవర్ విషయంలో ఏదో విషయంలో చంపేస్తారు. ఆ పిల్లోడనే కాదండి, అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఫోన్లు, అమ్మాయిలు, లవర్లు అని చెప్పి చాలా దారుణంగా తయారవుతున్నారు. ఫస్ట్ ఏంటి సోషల్ మీడియా మరీ దారుణం. ఏదైనా సరే పబ్లిసిటీ చేయడం, ఫోన్లో చూడడం, ఎక్కడ చూసినా కూడా ఫోన్ ఫోన్ ఫోన్. వాష్రూమ్లో కూడా ఫోన్లు తీసిపోతున్నారు ఈ మధ్య. అంత ఘనంగా సోషల్ మీడియా మీరిందంటే ప్రభుత్వం అసలు ఎంత చర్యలు తీసుకుంటుంది పాపం. ఏమన్నంటేనేమో జరిగిన ఒక సిచ్యువేషన్ జరిగింది, అమ్మాయి వల్ల చిన్న రేప్ జరిగినా లేకపోతే చిన్నపిల్లలు చంపేయడం వల్ల ఫోన్ల వల్ల ఇలా గలీజ్గా తయారవుతున్నారు యూత్ అన్నా కూడా ఇన్ని రోజులు ప్రభుత్వం చూసుకుంటుంది. మహా అయితే 1 month 2 months పోలీసులు పెట్టో లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్ చేస్తుంది. జీవితాంతం వాళ్ళ పక్కన ఉండలేదుగా, చర్యలు తీసుకోలేదుగా. కొడితే మళ్ళీ ఒక తంట, వాడికి ఏదైనా అయితే సోషల్ మీడియాలో నన్ను కొట్టుతున్నారు, హింసిస్తున్నారు అని చెప్పి వాడే పోస్టులు పెడుతుంటాడు. ఇంకా ప్రభుత్వం ఎంతవరకు అని తీసుకున్న చర్యలు. ఎందుకంటే దీని మీద ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి ఉండాలి ఫస్ట్ బాధ్యతనే ఉండాలి. నా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా, స్కూల్కి వెళ్ళి చదువుతున్నాడా లేదా, నా పిల్ల వెళ్తుందా లేదా, సాయంత్రం కల్లా వర్క్ చేస్తుందా లేదా, సాయంత్రం వరకు చూసి మమ్మీ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, మమ్మీ అదేంటి ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, లేకపోతే ఫోన్లో నా ఫ్రెండ్కి వాట్సాప్లో ఇదేంటో పేపర్లో బుక్స్ సెండ్ చేయాలని చెప్పి ఫోన్లు తీసుకుంటారు. పేరెంట్స్ అడ్వాంగ్లోనే గేమ్స్ ఆడటం, లవర్స్ చాటింగ్లు చేయడం, ఇది తప్ప ఏం లేదు. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ చదువురాని వాళ్ళు ఉంటారన్న, ఫోన్లు ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాడు ఫోన్లో ఏం మెసేజ్లు పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు పాపం పేరెంట్స్కి. పిచ్చుకుని నా బిడ్డ 10th classలో 10 points తెచ్చుకోవాలి, ఇంటర్లో జాబ్ తెచ్చుకోవాలి, సాఫ్ట్వేర్ చేయాలని చెప్పి చాలామంది పిల్లలు తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ వీళ్ళు చేసే ఎదవేశాలు ఎవరికి తెలియదు. అంటే గవర్నమెంట్ బిల్ పాస్ చేసినంత మాత్రాన వాళ్ళు గవర్నమెంట్ అయితే వచ్చి ఇంట్లో చూడదు కదా వాళ్ళు మొబైల్ యూజ్ చేస్తారా లేదా అని చెప్పి. పట్టించుకోవాల్సిన బాధ్యత అయితే పేరెంట్స్ దగ్గర ఉంటాయి. ముందు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత అయితే పేరెంట్స్ దగ్గరనే ఉంటుంది కదా అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. దీనిపై మీ స్పందన? ఇది మంచి డెసిషన్ అని, ఎందుకంటే ప్రతి విషయంలో ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి మీరు ప్రభుత్వం అనొద్దు. ఎనీ టైం ప్రభుత్వం మన దగ్గరికి రాదు. ఎందుకంటే ఎనీ టైం ఉండేది తల్లిదండ్రులు పిల్లల పక్కన కాబట్టి. మీరు ఎంత డబ్బులు లక్షలు పెట్టి చదివించినా వాడి దగ్గర క్రమశిక్షణ లేకపోతే వాడి జీవితం నాశనం అయిపోతుంది. వాడి వల్ల మీ పేరెంట్స్ మిమ్మల్ని కూడా అంటారు, తల్లిదండ్రులు కొడుకుని మెచ్చడం చేత కాదు, కూతురు ఇట్లా అన్యాయపాలైంది, అదేంది ఇదని చెప్పి చివరికి తల్లిదండ్రులకే పేరు వస్తుంది. కాబట్టి మీరు చిన్న వయసు నుంచే పిల్లల్ని కంట్రోల్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళని పెంచిన మీరు భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి తల్లిదండ్రులకి ఈ విషయం ఏంటంటే అందరికీ ఒకటే చెప్తున్నానండి, దయచేసి నా కొడుకు ఏదో చేస్తాడు, ఏదో పొడిచేస్తాడని చెప్పి లక్షలు పెట్టి బైకులు, ఫోన్లు కొనిపెట్టి వాళ్ళ జీవితాలు మీరే చేతిలో చెడగొట్టుకోమాకండి. వాళ్ళ జీవితం వాళ్ళు ఏంటంటే ఒక లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే తీసుకుని వాళ్ళే కొనుక్కుంటారు. కాబట్టి మీ చేతులారా మీరే మీ కొడుకుని మీ కూతురిని పాడు చేసుకున్నట్టే. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారండి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా మహా అయితే 1 month 2 months పాటిస్తారేమో, జీవితాంతం తల్లిదండ్రులే ఉంటారు. కాబట్టి మీరు ఎంత కుదురుగా పెంచితే మీకు అంత లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే చూసారు కదా ఇప్పుడు సొంత ఎట్లా అంటే ఫస్ట్ తల్లిదండ్రుల్ని అంటే ఉపాధ్యుడిని దేవుడిని అంటారు. ఉపాధ్యుడిని కొట్టండి, తల్లిదండ్రులు కూడా కొట్టండి గ్యారెంటీ ఏం లేదు. దయచేసి ఈ వీడియో ద్వారా అయినా జనాలు మారాలని చెప్పి కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా ముగ్గురిని కనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు బిల్ తీసుకురావడం అయితే జరిగింది. ముగ్గురిని కనమన్నాడా?
ఆగిపోతున్నారు. ముగ్గురు కానండి రాష్ట్ర జనాభాను పెంచండి అని చెప్పి ఆ విధంగా పోర్ట్రేట్ అవుతా ఉంది. సంతానం పెంచమంటున్నారు అంతేగా. అదే పని ఉంటారు కదా జనాలు అందరూ కూడా. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఉన్న ఒక్కడికే చాలా దారుణం. ఏ షాపులకి వెళ్ళినా, ఏ కూరగాయలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రేట్లు మామూలు రేట్లు అన్న. స్కూల్ ఫీజులు ఒక్కొక్కటి వాడు చదివి ఎల్కేజీ యూకేజీ కూడా 30,000 40,000 తీసుకుంటున్నారు. ఒక్కడికే నా తెకారం లేదు. ఇద్దరు ముగ్గురు కనమంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్న? మా అయితే సంవత్సరానికి 10,000 15,000 ఇస్తాం ప్రభుత్వం, రోజంతా ఇవ్వదుగా. ఏంటో ఏం చెప్తారో అన్న అర్థం కాదు. దయచేసి ఒక విషయం చెప్పాలంటే ఇంటికి వంశానికి ఒక వారసుడు ఒక్కడ చాలు నాకు తెలిసి. ఎంతో 10 మందిని కొన్ని సంసారాన్ని మొత్తం జీవితాన్ని నాశనం చేసుకునే బదులు ఒక్కడ కరెక్ట్ అని మెయితే చాలు. దేశానికి ఉపయోగపడే విధంగా పెంచాలని కోరుకుంటున్నాను. మనుషుల బ్రతుకులకి గ్యారెంటీ లేదుగా. ఇప్పుడు బయటకు వెళ్ళినోడు మళ్ళీ తిరిగి వస్తాడో లేదో తెలియదు. అట్లా స్పేర్లో ఒకటి ఉంటే సరిపోద్ది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో కూడా చెప్పిండని చెప్పి కొంతమంది ప్రజలు అయితే అదే. వాడు బతుకుతాడు, జీవితాంతం ఎవడు పోషిస్తాడు? వాడు పార్టీలు కానీ పబ్బులు కానీ షికార్లు కానీ తిరుగుతాడు. మమ్మీ 500, డాడీ 1000 రూపాయలు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వేధిస్తూనే ఉంటాడు. ఎందుకు రా పిల్లగాళ్ళని అస్సలు ఒక్కడ చాలు రా బాయ్. అది నా సంతానం ప్రభుత్వం ఏదో పెంచిందని చెప్పి పిల్లల్ని పెంచుకుంటూ పోతే ప్రభుత్వం కదా మనం కూడా దేహం కూడా దేకరాది.